హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. కన్నడ స్టార్, నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతారా ఫ్రాంచైజీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 2022లో రిషబ్ శెట్టి కాంతారాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చారు. తర్వాత కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్ కూడా సూపర్ హిట్ అయింది. కలెక్షన్ సుమారు 500 కోట్ల చెరువులో ఉంది. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో రిషబ్ చెప్పారు, కాంతారా ప్రపంచం నాకు చిన్నప్పటి నుండి తెలిసినది. మా దైవ మరియు ప్రార్థనా కథలు నా కుటుంబంతో నేరుగా కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఈ కథలు డివైన్ పవర్ మరియు మాయా లోకాన్ని చూపిస్తాయి. అతను ఇంకా చెప్పారు, చాప్టర్ 1 చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్, ప్రీక్వెల్ క్యారెక్టర్, ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్స్ పూర్వీకులు. ఈ కనెక్షన్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఫ్రాంచైజీస్ ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియదు. మనం జస్ట్ గోయింగ్ విత్ ది ఫ్లో అని క్యాండిడ్గా చెప్పారు. అతను తెలుగు భాషను మరియు ఆడియన్స్కి చాలా అభిమానం ఉందని చెప్పారు. చిన్నగా మాట్లాడితే తెలుగు నేర్చుకోవచ్చు. తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్ ఉన్నందున త్వరలో నేర్చుకుంటా అని కూడా చార్మింగ్గా అన్నారు. అతని నేచురల్ కనెక్షన్ మన తెలుగు ఆడియన్స్కి స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాంతారా ఫ్రాంచైజీలో మరిన్ని అన్సీన్ అప్డేట్స్, కొత్త క్యారెక్టర్స్, మాయా లోకా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. See you on Skyflare Networks. Thank you for watching. Please like, share and subscribe.